అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక చిన్న రైతు, కాని జీవితంలో సమయం యొక్క విలువను బాగా అర్థం చేసుకున్నవాడు. అతని కొడుకు పేరు కిషన్. వయసు 18 సంవత్సరాలు. కిషన్ సోమరి. రోజంతా ఊరంతా తిరుగుతూ స్నేహితులతో ఆటలాడుతూ సమయాన్ని వృధా చేసేవాడు. పని చెయ్యాలంటే ముఖం మార్చేవాడు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు కాదు. ఒక సాయంత్రం రామయ్య ఇంటి ముందు కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తున్నాడు. కిషన్ ఆలస్యంగా ఇంటికొచ్చాడు, చేతులు దులుపుకుంటూ. రామయ్య అతన్ని చూసి ఆలోచనలో పడ్డాడు. నా కొడుకు ఇలా వృధా చేస్తున్న సమయాన్ని ఎలా అర్థం చేయించాలి అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కిషన్ను పిలిచాడు. కిషన్, ఇక్కడికి రా. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు గంభీరంగా. ఏమిటి నాన్నా? ఏదైనా పని చేయమంటావా? నేనిప్పుడే స్నేహితులతో బయటికి వెళ్ళాలి అన్నాడు అసహనంగా. రామయ్య నవ్వి, అవును, పని చేయమంటాను. కానీ ఇది నీకు జీవిత పాఠం. అల్మారాలో ఒక పాత గడియారం ఉంది, అది తీసుకురా అన్నాడు. కిషన్ అల్మారా తెరిచి ధూళి పట్టిన ఒక పాకెట్ గడియారాన్ని తీసుకువచ్చాడు. అది బంగారు రంగులో మెరుస్తూ టిక్ టిక్ మంటూ నడుస్తోంది. ఏమిటి నాన్నా, ఇంత పాతది ఎందుకు అని అడిగాడు కిషన్. ఇది నీ తాతగారిది. ఇప్పుడు నువ్వు దీని మార్కెట్కు తీసుకెళ్లి దాని ధర ఎంత అని వివిధ వ్యక్తులను అడుగు. కానీ కొనమని మాత్రం అడగకు, కేవలం ధర అడుగు అని సూచించాడు రామయ్య. మార్కెట్కు వెళ్లాడు కిషన్. మొదట ఒక బంగారు దుకాణదారుని దగ్గరికి వెళ్లి గడియారాన్ని చూపించాడు. అంకుల్, ఈ గడియారం ధర ఎంత అని అడిగాడు కిషన్. దుకాణదారు పరిశీలించి, ఇది పాత మోడల్, బంగారు పూత కొంచెం ఉంది, 500 రూపాయలిస్తాను అన్నాడు. కిషన్ మరొక గడియారాల షాపుకు వెళ్లాడు. ఎంత ఇస్తారు? చూద్దాం. మంచి కండిషన్లో ఉంది, 800 రూపాయలిస్తాను అన్నాడు. మరొకరు ఒక పాత వస్తువుల కలెక్టర్ ఇది యాంటిక్ పీస్, 1000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వగలను అన్నాడు ఉత్సాహంగా. కిషన్ ఆశ్చర్యపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్నా, ప్రతి ఒక్కరూ వేర్వేరు ధరలు చెప్పారు. 500, 800, 1000 రూపాయలన్నారు. ఎవరూ ఒకే మాట చెప్పలేదు అని చెప్పాడు. రామయ్య ముసిముసిగా నవ్వాడు. సరే, ఇప్పుడు మళ్ళీ మార్కెట్కు వెళ్ళి ఈ గడియారంలోని సమయానికి ధర ఎంత అని అడుగు అన్నాడు. సమయం ధర? అది ఏమిటి నాన్నా? అంతా నన్ను పిచ్చివాడిలా చూస్తారు. పర్వాలేదు, వెళ్ళు, నువ్వు అర్థం చేసుకుంటావు అని ప్రోత్సహించాడు రామయ్య. కిషన్ మళ్లీ మార్కెట్కు వెళ్లాడు. మొదటి వ్యక్తి బంగారు దుకాణదారుడు అతన్ని చూసి నవ్వాడు. సమయం ధర? సమయం ధర? నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? సమయానికి ధర ఏమిటి? అది గడిచిపోతుంది అంతే అని తిట్టాడు. మరొకరు, ఇది ఏమైనా జోకా? సమయాన్ని కొనలేవు, అమ్మలేవు అని గందరగోళంగా చూశాడు. కిషన్ నిరాశగా చివరగా ఒక పాత గడియారాల రిపేర్ షాప్కు వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధుడు పేరు గోవింద్ కూర్చొని గడియారాలు సరిచేస్తున్నాడు. అతను గడియారాన్ని చూసి, బాబూ, ఏమిటి విషయం అని అడిగాడు మృదువుగా. అంకుల్, ఈ గడియారంలోని సమయం ధర ఎంత అని అడిగాడు భయంగా. హహా, మంచి ప్రశ్న. కాని సమయానికి ధర పెట్టలేవు బాబూ. మిలియన్ల రూపాయలిచ్చినా నీ జీవితంలో గడిచిన 1 సెకను కూడా తిరిగి కొనలేవు. సమయం అమూల్యం. అంటే మరి ఎలా అని అడిగాడు. సమయానికి ఒక చెడు గుణం మరియు ఒక మంచి గుణం ఉన్నాయి. చెడు గుణం ఏమిటంటే అది గడిచిపోతుంది. మంచి గుణం ఏమిటంటే దాన్ని ఎలా ఖర్చు చేయాలో నీవు ఎంచుకోవచ్చు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి రోజుకు 24 గంటలుంటాయి. ధనవంతులకు కానీ పేదలకు కానీ అంతే. వ్యత్యాసం ఏమిటంటే వారు ఆ గంటలను ఎలా వాడుతారనేదే ముఖ్యం. ధన్యవాదాలు అంకుల్, నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటికి వచ్చి రామయ్యకు అన్ని వివరాలు చెప్పాడు. నాన్నా, సమయం అమూల్యం. నేనిక నుంచి మారతాను. రోజుకు పని చేస్తాను, చదువుకుంటాను అన్నాడు ఉత్సాహంగా. రామయ్య గర్వంగా కొడుకును చూసి, అది మంచి నిర్ణయం కిషన్. గుర్తుంచుకో, సమయం ఉచితం, కానీ అది అమూల్యం. నువ్వు దాన్ని కొనలేవు, కానీ వాడవచ్చు. ఉంచుకోలేవు, కానీ ఖర్చు చేయవచ్చు. ఒక్కసారి కోల్పోతే శాశ్వతంగా పోతుంది అన్నాడు. ఆ రోజు నుంచి కిషన్ మారిపోయాడు. అతడు ఉదయాన్నే లేచి పొలంలో తండ్రికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. సాయంత్రాలు పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానం పెంచుకున్నాడు. ఊరంతా అతని మార్పును మెచ్చుకున్నారు.
కాలక్రమేణా కిషన్ ఒక విజయవంతమైన యువకుడిగా మారాడు మరియు తన సమయాన్ని జాగ్రత్తగా వాడుకొని జీవితంలో ఎదిగాడు. కథ మోరల్: సమయం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. దాన్ని వృధా చేయకుండా సృజనాత్మకంగా వాడితే మన జీవితం మారుతుంది.